పశువుల డాక్టర్ ఆయన, డాక్టర్ డిగ్రీ చదివారు, వెటర్నరీ డాక్టర్ ఆయన. అవును, ఆయనకి అదంతా తెలుసు అక్కడ విషయం. దాన్ని సెటరేట్ చేసి ఆ నివేదిక ద్వారా బాగు చేసింది ఆయన. అప్పుడు వాళ్ళ ముగ్గురు ఆ టైంలో, అంటే అప్పుడు కూడా నిర్లక్ష్యం జరిగిందనే కదా, అప్పుడు ఈయన తీసేయబోయారు హరినాథ్ రెడ్డి. కానీ అక్కడ కూర్చున్న ప్రొవిజన్ ప్రకారం అతన్ని తీయడానికి లేదు, డైరెక్టర్ని ఉద్యోగం తొలగించడానికి లేదు, అందుకని నోటీస్ ఇచ్చి వదిలేశారు అతన్ని. అప్పుడు అతను ఆ తర్వాత బాగానే నిర్వహణ నడిచింది. మేబీ అప్పుడు కూడా చనిపోయి ఉంటే తెలుగుదేశం వాళ్ళు హైలైట్ చేసి ఉండాలిగా, చేయలేదుగా. అదే కదా ఇప్పుడు నిన్న చెప్పింది కూడా అదే కదా, వైసీపీ హయాంలో అప్పుడు వాళ్ళు సరిగ్గా ఈ ఫుడ్ అది సరిగ్గా పెట్టక, ఆహారం సరిగ్గా లేవు, కుళ్ళిపోయి పురుగులు పట్టే అనేది వీళ్ళు ఇచ్చిన క్లాస్. ఆధారం ఏంటి? నోటుతో స్టేట్మెంట్ కాదు కదా, వీళ్ళు 191 చనిపోయి చెప్పిందా రిపోర్ట్ ఉంది. అరే ఇవో ఆధారం అంటే నోటుతో ఏమైనా మాట్లాడచ్చు కదా. ఆయన నెయ్యి గురించి చిరొక మాట చెప్పారు. ఇప్పుడు రాజకీయాలే మాట్లాడుతున్నారు కదా, అధికారులు రాజకీయాలు మాట్లాడుతున్నారు, రాజకీయ నాయకులు అధికారిక విధుల గురించి మాట్లాడుతున్నారు. అది విచిత్రం. రాజకీయ నాయకులు ఏమో అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ మాట్లాడుతున్నారు, అడ్మినిస్ట్రేటర్లు ఏమో రాజకీయాలు మాట్లాడుతున్నారు. అది మన రాష్ట్రానికి పట్టిన అదృష్టం అది. ఇప్పుడు పాయింట్ ఏంటి, అక్కడ లిస్ట్ ఉంది ఇక్కడ 191. అప్పుడు ఏడాదికి ఎన్ని చనిపోయినాయి నువ్వు కంపారిజన్ ఏం చేయాలా? 2014లో నుంచి 19 దాకా ప్రతి నెల ఇన్ని గోవులు చనిపోయినాయి. అప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ల ప్రకారం చెప్పిన రిపోర్ట్ ఇది. 2019 నుంచి 24 మధ్యలో ఇన్ని గోవులు చనిపోయినాయి ప్రతి నెల.